శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్‌కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పుష్యమాసం, పైగా సోమవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం దారుడు అనేటువంటి ఒక వనం ఉండేది. ఆ వనంలో ఎందరో మునులు తమ తమ భార్యలతో సహా అగ్నిని ఉపేసిస్తూ కఠోరమైన తపస్సును కొనసాగిస్తూ ఉండేవారు. అప్పుడు ఒకనాడు వారందరికీ కూడా పరీక్షించాలి అయినటువంటి భావనతో పరమేశ్వరుడు ఒక సుందరమైనటువంటి రూపాన్ని ధరించి ఆ దారుణ్యానికి వెళ్తాడు. జగదేక సౌందర్యవంతుడిగా తమ కళ్ళ ముందుకు కనిపించినటువంటి శివుని చూసి మునిపత్నులు అందరూ కూడా పతివ్రత అయినటువంటి ఆయన మీద వ్యామోహాన్ని పెంచుకుంటారు. స్త్రీలకు మనోచాంచల్యం కలిగించేలాగా సందడిగా మారినటువంటి పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఆ వనంలో సంచరిస్తుండగా తాపం ఆపుకోలేనటువంటి ఆ మునిపత్నులు యుక్తాయుక్తలు కూడా మర్చిపోయి ఆయన వెంట పడతారు. తమ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాభరణాలు, స్థితిగతులను కూడా మర్చిపోయి మదన పరవశంతో కొందరు సంగీతాలను ఆలపిస్తుండగా మరికొందరు ఆయనను ఏ విధంగా ఆకర్షించాలని అందంగా నాట్యం చేస్తున్నారు. మరికొందరైతే ఆయన దారికి అడ్డంగా నిలబడి కౌగులించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మన్మథ కారణం మీరిపోగా ఆ సుందర పురుషుడు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు, సుందరంగా దయచేసి మమ్మల్ని అనుగ్రహించు, మా శరీరాలకు ఆనందాలకు చేకూర్చు, మదన తాపానికి మేము ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నామని సుగ్గి విడిచి అడుగుతారు. మునిపత్నులు తనను ఎంతగా రెచ్చగొట్టినా ఆ సుందర పురుషుడు మాత్రం ఏమాత్రం చలించలేదు. అలాగే ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగానూ ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి మునులందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. తమ భార్యలకు మదన వికారం కలిగినటువంటి ఆ సుందర పురుషుడిని ఎన్నో మాటలతో దూషించారు. అలాగే ఎన్నో రకాల శాపాలను కూడా ఇచ్చారు. అయితే అవేమీ కూడా ఆయన్ను ఏమీ చేయలేకపోయాయి. ఋషుల యొక్క పాపాలన్నీ కూడా పూర్వ పరమేశ్వరుడి మీద తప్ప సకల దేవతల మీద కూడా ప్రభావాన్ని చూపించాయి. అయితే దదీచి ఒక శాపం వలన దక్షుడు చేసే యాగం ధ్వంసమైంది. భృగు మహర్షి శాపం వలన శ్రీహరి 10 అవతారాలు ఎత్తవలసి వచ్చింది. గౌతముడి యొక్క ఆగ్రహంతో దేవేంద్రుడు ఒక వృషణాలు జారిపడ్డాయి. పూర్వం 300 ప్రభావంతో శ్రీహరి సేవించడం, క్షీర సముద్రం, అమృత సముద్రం తాగడానికి ఏమాత్రం కూడా పనికి రాకపోగా అప్పుడు నారాయణుడు కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ క్షీరంతో పరమేశ్వరుని అభిషేకించి తిరిగి క్షీర సముద్రాన్ని త్రాగడానికి అనువుగా చేరుకుంటాడు. మహర్షి యొక్క శాపంతో ధర్మదేవత కృతయుగం నుండి కలియుగానికి వచ్చేసరికి క్రమంగా క్షీణించసాగింది. మహాత్ముడైనటువంటి దుర్వాసుడు శాప ఫలితంగా యాదవులు అందరూ కూడా పరస్పరం కలహించుకొని అంతమైపోయారు. భృగు మహర్షి శ్రీహరి వస్తస్థలాన్ని తనటంతో అక్కడే నివాసం ఉన్నటువంటి లక్ష్మీదేవి స్థానాన్ని వదిలి భూలోకంలో నివాసం ఏర్పరచుకుంది. అలా అందరూ కూడా శాపాలను గురై భూలోకంలో మానవులుగా జన్మించారు. ఈ విధంగా ఎంతో మంది మునులు యొక్క మహర్షుల యొక్క శాపాలకు గురైనప్పటికీ మహాదేవుడు మాత్రం ముని శాప ఫలాన్ని ఏమాత్రం కూడా పొందలేనటువంటి ఈ దారుణాన్ని యొక్క వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. ఇలా శంకరుడు సుందరమైనటువంటి పురుషుడిగా దిగంబరంగా సంచరించడాన్ని చూసి భరించలేనటువంటి మునులు ఆయన్ను సామాన్యమైనటువంటి మానవుడిగా భావించి చూసి పరోక్షంగా నిందించడం ప్రారంభించగా వెంటనే పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. దాంతో ఏం చేయాలో తోచక అందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో అక్కడ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా తెలియజేస్తారు. వారి మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మదేవుడు ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క లీలేనని గ్రహించి మనసులోనే ఆయనకు భక్తిగా నమస్కరించాడు. మునులారా, మీరు ఎంత అవివేకులు! ఏ పరమ శ్రేయస్సును కలిగించేటువంటి పరమేశ్వరుని గుర్తించలేనటువంటి మీరు వ్యర్థంగా జన్మించారు. ఈ దారుణంలో మీకు కనిపించినటువంటి పురుషుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. మిమ్మల్ని పరీక్షించాలని ఆయన స్వయంగా అక్కడికి వచ్చారు. గృహస్థుడైనటువంటి తమ ఇంటికి వచ్చినటువంటి అతడు ఎలాంటి వాడైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే అతన్ని గౌరవించాలి. అదే అతడి సేవా ధర్మం. ఆ ధర్మాన్ని మీరు విస్మరించారు. అలాగే సుదర్శుడు అనేటువంటి ఒక ముని
అతిథి సత్కారాలు చేసి ఏ భంగం ఆచరించకుండా మృత్యువునే జయించాడు. ఆ విషయం చెబుతాను వినండి. పూర్వం సుదర్శనుడు అతిథి దేవుడితో సమానం. అతను ఏది కోరితే దానిని తప్పకుండా ఇచ్చేస్తాను, నా సర్వస్వమైనా సరే తప్పక సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఒకనాడు తన భార్యతో ఎవరైనా సరే పరమేశ్వరునిగా భావించి అతను కోరితే నీ దేహాన్నైనా సమర్పించాలని ఆదేశిస్తాడు. అది విన్నటువంటి ఆ పతివ్రత, నాదా, మీరు చెప్పింది ధర్మబద్ధం కాదని నాకనిపిస్తుంది, మరోసారి ఆలోచించండి అని విన్నవించుకుంటుంది. అందుకు కోపం వచ్చినటువంటి సుదర్శనుడు భార్యతో, దేవి, నేను చెప్పిందే శాసనం, అతిథి పరమేశ్వరుడే, ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే అని గద్దించి చెబుతాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకనాడు ధర్మదేవత బ్రాహ్మణుడి రూపంలో వారింటికి అతిథిగా వస్తాడు. ఆ సమయంలో సుదర్శనుని గృహంలో లేడు. అతని భార్య ఆయనకు స్వాగత సత్కారాలు చేస్తుంది. ఆమె సేవలకు సంతోషించి, అయినటువంటి దేవి, నీ భర్త ఇంట్లో లేనట్లుగా ఉన్నాడు, నేతో సంయోగం చెందాలని నా మనసు కోరుకుంటుంది అని అంటాడు. భర్త ఆజ్ఞను గుర్తు తెచ్చుకున్నటువంటి ఆ పతివ్రత, స్వామి, మీ ఇష్టం, ఈ శరీరాన్ని మీకు సమర్పిస్తున్నానని ముందుకు వస్తుంది. అంతలోనే సుదర్శనుడు ఇంట్లోకి వస్తాడు. లోపల అతిథిగా బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఆయనకు భక్తితో నమస్కరించగా ఆ విప్రుడు, సుదర్శన, నాకు భార్యతో రాణించాలని ఉంది, ఏముంటావు అని అంటాడు. స్వామి, అతడు కోరింది ఏదైనా సరే నేను కాదనను, తాము ఇష్టమని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ధర్మబుద్ధికి అది సేవా తత్పరతకు ఎంతగానో చలించిపోయినటువంటి ధర్మదేవత తన యొక్క నిజరూపాన్ని ధరించి, సుదర్శన, నేను అతిథి ధర్మాన్ని పరీక్షించాలని ఇలా వచ్చాను. నీ యొక్క త్రికరణాశుద్ధి ఆచరించినటువంటి నీవు మృత్యుణ్ణి సైతం జయించగలవని యొక్క గృహస్థ ధర్మం అమోఘమని అతని భార్యను ఆశీర్వదించి ధర్మదేవత వెళ్ళిపోతాడు. దారుణంలోని మునులారా, అతిథి ధర్మం అంత గొప్పది. అలాంటి గొప్ప ధర్మాన్ని విస్మరించి అతనిని అనుమానించడం, అవమానించడం వలన మీకు తపశక్తి మొత్తం కూడా నశించిపోయింది. కాబట్టి మీరు వెళ్ళి ఆ శంకరుని శరణు వేడుకోండి అని ప్రబోధిస్తాడు. బ్రహ్మ మాటలు విన్నటువంటి మునులు అందరూ కూడా పశ్చాత్తాపడి, మీకు నమస్కారం అని వెళ్ళిపోతారు. ఓ ప్రజాపతి, భార్యలందరూ కూడా కామవికారం చెందటంతో మేము ఆవేశంగా శంకరుని పరుషంగా దూషించాము, ఎన్నో పాపాలు చేశాం, అలాగే ఆయనకు శాపాలు కూడా పెట్టాం. అయినా అవేవి కూడా శంకరుడి ముందు ఏమాత్రం కూడా ప్రభావాన్ని చూపించలేదు. మాకు ఈ జీవితాల మీద కూడా ఆశ పోయింది. కర్మఫలాన్ని త్యాగం చేసి ఆ మహేశ్వరుని దర్శించేటువంటి మార్గాన్ని తెలియజేయండి అని ప్రార్థిస్తారు మునులు. ఆ యొక్క ప్రార్థన విన్నటువంటి ప్రజాపతి వారితో, మునులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. బ్రాహ్మణుడు ఉపనయనం అయ్యింది. మొదలు వేదాలను, వేదాంగాలను, వేదాధర్మాన్ని ఆచార్యుడి దగ్గర సంపూర్ణంగా అభ్యసించి అయిన తర్వాత వివాహం చేసుకుని భార్య ద్వారా సంతానాన్ని కని వారందరికీ కూడా తన యొక్క ఆస్తి సమానంగా పంచేసి అగ్నోష్టమ దిగడంతో యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి 1000 సంవత్సరాలు ఆరాధించాలి. ఆ తర్వాత శక్తి లేనివాడు కనీసం 1 సంవత్సరం కానీ, లేదంటే 6 మాసాలు కానీ, లేదా 12 రోజులు కానీ పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి దేవతలందరినీ కూడా పూజించాలి. ఆ తర్వాత తన కోసం ఉంచుకుంటానని మొత్తం విప్రులకు ఇచ్చేసి వైరాగ్య భావంతో గురువు వద్ద సన్యాస దీక్షను స్వీకరించాలి. ఇక సన్యాసి విధి ఎట్లా ఉంటుంది అంటే, సన్యాస దీక్ష స్వీకరించేవాడు శాకాహారంతో సహా వెంట్రుకలన్నీ కూడా తీయించుకొని బోడిగుండుతో ఉండాలి. జంధ్యాన్ని విడిచిపెట్టి భూస్వాగా ఎటువంటి పంచసూక్తలతో ఓంకారంగా ఉండి పుణ్యక్షేత్రాల్లో సంచారం చేయాలి. ఇలా జీవించేటువంటి అతి మరణం సమీపించకపోతే మహాప్రస్థానాన్ని ఆశ్రయించాలి. అనగా ఉపవాస దీక్షతో ఉత్తర దిశగా ప్రయాణించాలి. అలా ప్రయాణిస్తుంటే కొన్నాళ్లకు అన్యాయంగా మరణం సంభవిస్తుంది. తద్వారా శివసాహిత్యం కూడా కలుగుతుంది. శివభక్తులు మాత్రం ఉపవాస దీక్ష, మహాప్రస్థానం లాంటివి ఆచరించకపోయినా ఈ శరీరం విడిచి పెట్టగానే తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. నిజమైనటువంటి శివభక్తులకు సన్యాసం, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, వేదశాస్త్ర పఠనాలు ఇవేమీ కూడా అవసరం లేదు. పూర్వం పరమేశ్వరుని ఆరాధించి మృత్యువునే జయించాడు అని బ్రహ్మదేవుడు మునులకు ప్రబోధిస్తూ వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా, పితామహ, అసలు ఈ శ్వేత ఎవరు, అతని యొక్క వృత్తాంతం ఏమిటి, దయచేసి చెప్పండి అని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మ వారికి ఆ యొక్క వృత్తాంతం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు.
పూర్వం ఒక మహాముని ఉండేవాడు. ఆయన అల్పాయుష్కుడు. ఆ విషయం తెలుసుకుని తనకు చిరంజీవి తత్వం కలగాలని భావించి కుండ గుహలలో నివసిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటాడు. రుద్రాయణంతో ప్రతినిత్యం కూడా ఆ లింగానికి పూజలు, అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుని భక్తితో ఆరాధించడం మొదలుపెట్టాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత స్నేహితుడికి ఆయుష్ తీరిపోగా యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. అది చూసి కూడా ఏమాత్రం కూడా భయపడకుండా శ్వేత మునిత్రయం మంత్రాన్ని నిష్టగా జపిస్తూ మృత్యు నన్నేమీ చేయలేదు అని ధైర్యంగా ఉన్నాడు. శ్వేతముని దగ్గరకు వచ్చినటువంటి మూడూరంగా శ్వేతముని యొక్క ఆయుర్దాయం మునిగిపోయింది. ఇంకా మర్యాదగా లేచి, నాకిప్పుడు శివారాధనతో పని ఏమిటి? త్రిమూర్తులు కూడా నేను తీసుకెళ్లాలనుకున్నటువంటి వారిని ఎవరూ కూడా రక్షించలేరు. లేచిరా అని గట్టిగా పిలుస్తాడు. ఏమో, ఆ మాటలు వినగానే వేతనానికి మనసులో భయం కలుగుతుంది. దుఃఖంతో శంకర శంకర అనుకుంటూ నన్ను రక్షించు అని ప్రార్థించి కొంత ధైర్యం తెచ్చుకుంటాడు. అలా వెంటనే, ఏమిటో ధర్మరాజా, నన్ను తీసుకుని వెళ్ళటం వలన మీకేం ప్రయోజనం? మహాదేవుడు లింగాన్నే నేను నిత్యము పూజిస్తూ ఉంటాను. ఆయన్నే నమ్ముకున్నాను. నాకేం భయం లేదు. నాలాంటి శివభక్తుడు ఆ శంకరుడే రక్షిస్తాడు. ఏ శివభక్తుడైనా సరే రమ్మని రాసినటువంటి రాత కూడా నిరుపయోగం అవుతుంది కదా అని అంటాడు. శ్వేతుడి యొక్క సమాధానం యముడికి ఆగ్రహం కలిగిస్తుంది. తీక్షణమైనటువంటి కోరలతో భయంకరమైనటువంటి సింహనాదం చేస్తూ తనకు ఎదురు సమాధానం చెప్పినటువంటి ఆ శ్వేతముని తన యొక్క పాశంతో బంధిస్తాడు. ఓయి శ్వేత, ఇదిగో నేను ఇలా బంధించి తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు నీ శంకరుడు ఏం చేస్తాడు? అసలు ఆ మహాదేవుడు ఎక్కడున్నాడు? నేనెక్కడా? ఆ శంకరుడెక్కడా? నేను మృత్యు దేవతను. నాకు అసలు ఎదురే లేదు. నేను ఎవరికీ కూడా భయపడను. నీవు ఇన్నాళ్ళు పూజించినట్టు శివలింగంను ఏమాత్రం కూడా రక్షించలేదు. ఇక నీవు ఈ పూజలు, అభిషేకాలు చేసి ఎలాంటి ప్రయోజనము లేదు అని దురహంకారంతో పలికి పేరుని శ్వేతుని బంధించి అతని ప్రాణాలు తీయబోతూ ఉంటాడు. అందరూ త్రయంబకుడు అయిన పరమేశ్వరుడు పార్వతితో, నందితో ప్రమాదాలతో పూజించినటువంటి ఆ శివలింగం నుండి ఆవిర్భవిస్తాడు. అలా మహాభీకరంగా ఎంతో క్రోధంతో అటువంటి పరమేశ్వరుని యొక్క ఉగ్ర రూపాన్ని చూసి గుండె ఆగిపోయినటువంటి పనవుతుంది. అప్పుడు ఒక్కసారిగా భయంతో కింద పడి మరణిస్తాడు. ఇక శ్వేతుడు తన ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన ఆనందంతో శంకర, హరహర మహాదేవ, శరణు శరణు అని ప్రార్థిస్తాడు. సమవర్తి అయినటువంటి మూడు మరణించడంతో దేవతలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతారు. ధర్మం అంతా కూడా అస్తవ్యస్తమవుతుందని భావించి అందరూ కలిసి ఇతన్ని బ్రతికించమని పరమేశ్వరుని వేడుకుంటారు. దేవతల యొక్క విన్నపాన్ని మన్నించి తన కంటి చూపుతో మరలా తిరిగి బ్రతికిస్తాడు పరమేశ్వరుడు. తననే త్రికరణాశుద్ధిగా నమ్ముకున్నటువంటి శ్వేతముని కరుణించి ఆయనకు చిరంజీవి తత్వాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మునులారా, మీరందరూ కూడా త్రయంబక మంత్రాన్ని త్రికరణాశుద్ధిగా ఏకాగ్రతతో జపించి ఆనందాన్ని పొందండి అని చెప్పి బ్రహ్మదేవుడు వారిని సముదాయిస్తాడు. అందరూ కూడా బ్రహ్మను ఎంతో ఆనందిస్తారు. తిరిగి ఆయనతో, విధాత, మా మీద ఎంతో దయతో మా యొక్క వివేకాన్ని పోగొట్టావు. మాకు సందేహం ఉంది. పరమేశ్వరుడి మీద భక్తి దేని వల్ల కలుగుతుంది? యజ్ఞం, తపస్సు, వ్రతం, వీటిలో దేని ద్వారా శివభక్తి మాలో పెంపొందుతుంది అని ప్రశ్నిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహేశ్వరా, మీకు దానము, తపస్సు, స్వాధ్యాయం, యజ్ఞయాగాలు, ప్రాణయాగాది యోగాలు వీటిని ఆచరించడం వలన భక్తి కలగదు. ఇక చరాచర ప్రపంచానికి మూలకారుడైనటువంటి పరమేశ్వరుడి మీద ఏకాగ్రహ భక్తి అనేది కేవలం శివానుగ్రహంతోనే లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా శివానుగ్రహం కోసం ప్రయత్నించండి అని చెబుతాడు. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ ముని మాటలు విని మునులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. ఋషులు తమ తమ పనులతో సహా ఆయనకు భక్తిగా నమస్కరిస్తారు. బ్రహ్మదేవుడి ద్వారా పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని, ఆయన పూజించేటువంటి విధానాన్ని, ఆయన అనుగ్రహం పొందేందుకు పాటించాల్సిన విధులను తెలుసుకుని అందరూ కూడా తిరిగి దారుణ్యానికి వస్తారు. అందరూ తమ తమ భార్యలతో కలిసి వనంలోని వివిధ ప్రదేశాల్లో పరమేశ్వరునికి ప్రతిష్ఠించుకుని పూజ, జప, ధ్యానాలతో ఆయన ఆరాధించడం మొదలు పెడతారు. అలా సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ తర్వాత వసంత ఋతువు ప్రారంభమైంది. అప్పుడు పరమేశ్వరుడు వారి భక్తిని పరీక్షించాలని ఒంటి నిండా విభూతి పూసుకొని నగ్నంగా వికారమైనటువంటి ఒక రూపంలో వారి ముందుకు వస్తారు. వారిని భయపెడుతూ, వికృతంగా ఆడుతూ పాడుతూ, అరుస్తూ ఇలా చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయటం ప్రారంభిస్తాడు. వారి ఆశ్రమాల చుట్టూ నగ్నంగా తిరుగుతూ ఉండటం మొదలుపెట్టాడు.
పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాలుగా భయాన్ని, అసహ్యాన్ని కలగజేసినా కూడా అందరూ కూడా వివేకంతో ఆ వచ్చింది పరమేశ్వరుడే అని తెలుసుకొని ఆ వికృత ఆకారంలో ఉన్నటువంటి పురుషుణ్ణి పిలిచి ఆసనం మీద కూర్చోబెట్టి నీళ్లతో ఆయన పాదాలు కడిగి భస్మాన్ని, గంధ పుష్పాక్షంతలను, పూలమాలను, విధానాలను, ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. బంధుమిత్ర పరిజనాలతో కలిసి ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించి ఎంతో ఘనంగా సత్కరించాడు. పరమేశ్వర కరుణాసిద్ధమేమో అవివేకంతో మా యొక్క మనోవాక్య ద్వారా చేసినటువంటి పాపాలను క్షమించండి. మీ దివ్య చరిత్ర విచిత్ర రహస్యం బ్రహ్మాదులకు కూడా అది ఏమాత్రం తెలియదు. మీ మార్గాన్ని ఎవరూ తెలుసుకోలేరు. విశ్వేశ్వర, నీవేలాంటి వాడివో ఎవరికి కూడా తెలియదు. మహాత్ములు నిత్యం కూడా పొగుడుతూ ఉంటారు. భవ్యుడు, భవుడు, భావవుడు, అనంత బల వీర్యం కలిగినవాడు, భూతపతి సంహారకుడు, పింగుడు, అవ్వడు, జగత్తుకు ఆధారమైనటువంటి వాడు, త్రిగుణాత్మకుడు, సత్వరజతమో గుణాలతో నిండినటువంటి త్రయంబకుడు, త్రినేత్రుడు, త్రిశూలాన్ని ధరించినవాడు, కందర్భుడు, ఉదాసీనుడు, పరమాత్మ, శంకరుడు, ప్రశాంతకుడు, గణాధిపతి, కాలుడు, దండహస్తుడు, పాస్తహస్తుడు, వేద మంత్రాలు స్తుతించే కట్టుబడి ప్రధాన దైవం అనేటువంటి విశేషాలు అన్నీ కూడా నీకే సరిపోతాయి. ప్రభువు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ప్రవర్తించేటువంటి ఈ యొక్క సకల సృష్టిని యొక్క దివ్య శరీరం నుంచే ఆవిర్భవిస్తుంది. మానవులందరూ కూడా తెలిసి తెలియక చేసేటువంటి పనులన్నిటికీ కూడా నీవే చేయిస్తుంటావు. ఈ విధంగా మునులందరూ కూడా సూచిస్తూ పరమేశ్వరునికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. వారందరూ కూడా తాము చేసిన పనికి పశ్చాత్తాపం చెందారు. తన నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వారికి దివ్య దృష్టిని ప్రసాదించగా మహాదేవుని ద్వారా దివ్య దృష్టిని పొందినటువంటి వారందరూ కూడా ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి తన్మయులై మంగళకరమైనటువంటి వాక్యాలతో తిరిగి ఇలా కీర్తిస్తారు. ఓ పరమేశ్వర, అమలులో నీవు బ్రహ్మని, వృద్ధుల్లో నీలు లోహితవి, ప్రాణులందరిలోనూ జీవాత్మవి, సాంఖ్యాయోగులు అందరూ కూడా నిన్ను పురుషుడు అంటారు. పర్వతాలలో నీవు, నక్షత్రాలలో చంద్రుడిలో, వశిష్ఠుడై దేవతలలో దేవేంద్రుడివి. సమస్త వేద వ్యాధ్యాంలో ఓంకారానికి వేద సూక్తులతో శ్రేష్టమైన సామసూక్తివి. అరణ్యంలో సంచరించే మృగాల సింహాన్ని, అలా గ్రామాల్లో సంచరించేటువంటి పశువుల్లో శాబాన్వి పూజించడం లోక అగ్రగణుడు. ప్రభు, మేమందరం కూడా నీ దాసులం. మేమంతా కూడా తరలించడానికి ఏం చేయాలో ఆజ్ఞాపించమని ఆ అధ్యంతాలు తెలుసుకోలేం. మమ్మల్ని అనుగ్రహించండి అని పరమేశ్వరుని పాదాల మీద పడ్డారు. వారందరి ప్రార్థన వినటువంటి పరమేశ్వరుడు సంతోషించి పరమ పవిత్రమైనటువంటి పాశుపత ప్రధాని అలాగే భస్మ స్నాన విధిని వారికి వివరిస్తాడు. ఆ తర్వాత ఈ విధంగా దదీచి యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాడు. పూర్వం అమ్మదేవుని కుమారుడైన తన యొక్క పరాక్రమంతో భూమండలాన్ని క్షత్రియుడిగా పాలిస్తూ ఉంటాడు. ఆయనకు మహాతపస్వి అయినటువంటి దదీచి మునితో స్నేహం ఏర్పడుతుంది. అది దినదిన ప్రవర్ధమానమవుతుంది. అలా ఒకనాడు వారిద్దరికీ విప్రుడు గొప్పవాడా లేక క్షత్రియుడు గొప్పవాడా అనే విషయం వద్ద చర్చ జరుగుతుంది. ఆ విషయం మీరిద్దరికీ కూడా వాగ్వాదం జరుగుతుంది. శివుడు, నేను అష్టదిక్పాలకుని అంశతో శ్రీహరి అంశతో జన్మించినటువంటి క్షత్రియుణ్ణి, నన్ను నీవు పూజించాలి, నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదిస్తాడు. క్షత్రియుడు మాత్రం వినబడితే అది మహర్షికి ఆగ్రహం కలుగుతుంది. వెంటనే తన పాదాలతో క్షిపణి యొక్కని తన్నుతాడు. దాంతో ఇప్పటికీ కూడా ఆవేశం వస్తుంది. పూర్వం దేవేంద్ర సాధించినట్టు వజ్రాయుధాన్ని తీసుకుని వచ్చి దానితో క్షిపణి గట్టిగా కొడతాడు. దాని దెబ్బకు తాళలేక దదీచి కింద పడిపోయి శుక్రాచార్యుని స్మరిస్తాడు. అలా 2 భాగాలుగా ఖండించబడి మరణించిన చనిపోయే ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన విని శంకరాచార్యుడు రహస్యంగా అక్కడికి వచ్చి 2గా చీలినటువంటి ఆయన శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క మృత్యు సంజీవిని విద్యతో పునర్జీవింపచేశాడు. ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచినట్లు దదీచితో మహర్షి దేవదేవుడైన పరమేశ్వరుని ఆరాధించి ఎవరి చేత కూడా విధించకుండా మృత్యువును జయించు. ఈశ్వరోపాసన వలన అది నీకు సాధ్యమవుతుంది. మహేశ్వరుడు నాకీ మృత్యు సంజీవిని విద్య ఉపదేశించడం వల్లనే నేను నిన్ను బ్రతికించగలిగాను. నేను కూడా మృత్యువును జయించాను. శివభక్తులైనటువంటి వారికి ఎప్పటికీ కూడా మృత్యు భయం ఉండదు. నీకు మృత్యు సంజీవిని అయిన తర్వాత త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాడు.
ఇప్పుడు కూడా దదీచి మహర్షి వలన అవమానించబడి ఎంతో ఏకాగ్రతతో నారాయణుడి గురించి తపస్సు చేశాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. అలా ఒకనాడు శంకర చక్ర గదాధరుడై సర్వలోకంకార సంక్షోభంగా శ్రీహరి అతనికి దర్శనమిస్తాడు. వెంటనే ఆయన పాదాల మీద పడి, నారాయణ, పరంధామ, నీవు ప్రకృతితో కలిసినటువంటి పురుషుడివి. మహాతత్వం, అహంకారం, పంచతనాత్రాలు, జ్ఞాన కరేంద్రులు అంతా కూడా నీవే. నన్ను రక్షించు అని ప్రార్థిస్తాడు శ్రీహరి. శ్రీహరి కృప, నీకేం కావాలో కోరుకో అని అనగా, ప్రభు దదేచి అయినటువంటి విప్రుడు తమ్ముడు పూర్వం నాకు మిత్రుడుగా ఉండేవాడు. నాకు అతనికి ఒకనాడు చిన్న వాగ్వాదం జరిగింది. దానికి కోపించినటువంటి అతనుకు అహంకారంతో నన్ను కాలితో తన్నాడు. నేను శివప్రసాదుణ్ణి కాబట్టి నాకు ఎవరి వలన భయం లేదు, ఎవరికీ కూడా భయపడను అని చెప్పి గర్వంగా చెప్పి వెళ్ళాడు. స్వామి, నేను ఎలాగైనా సరే ఓడించాలి, అందుకు తగినటువంటి వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. అతని యొక్క కోరిక వినటువంటి శ్రీహరి మనసులో శంకరుని స్మరించి అతనితో ఇలా అన్నాడు. రాజేంద్ర, శివభక్తులైనటువంటి వారు ఎవరికి దేనికి భయపడరు. ఎంతటి వారైనా సరే శివభక్తి తప్పుట అయితే చాలు, అతనికి ఎలాంటి భయము కలగదు. ఇక దదీచి లాంటి మహర్షుల గురించి చెప్పేదేముంది. కాబట్టి నీవు విజయం పొందడం కష్టం. దేశీ మహర్షి సామాన్యుడు కాదు. పూర్వం దక్షయజ్ఞం జరిగినటువంటి సందర్భంలో ఆయన శాపం వల్లనే నాకు మూర్ఛ వస్తే కలిగింది. దీనికి ఆయన వల్ల నేను మేలుకోగలిగాను. అయినప్పటికీ భక్తి ప్రపత్తులు నన్ను ఆనందింపజేస్తాయి. అందుకే విజయం కోసం నేను తప్పకుండా ప్రయత్నిస్తానని చెబుతాడు. మాట ప్రకారం శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషాన్ని ధరించి నది మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. వచ్చినటువంటి అతడికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరించగా, అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి నాకు వరాన్ని ప్రసాదించమని కోరాడు. తపోసంపన్నుడు అయినటువంటి దదీచి వచ్చినటువంటిది విప్రుడు శ్రీహరిని గుర్తించి, ప్రభు, నీవు శ్రీహరి నాకు తెలుసు. శివుడిని ఆరాధించగా అతడిని కోరిక తీర్చడం కోసం మీరు నా దగ్గరకు వచ్చారు. నాకు ఎవరైనా దీని వలన భయం లేదు. మీకేం కావాలో అడగండి స్వామి అంటాడు. దానికి దదీచి తనను గుర్తుపట్టడంతో రూపాన్ని ధరించినటువంటి శ్రీహరి, నీవు శివభక్తి ప్రభావంతో సర్వాఢ్యుడవయ్యావు. నీకు ఎవరైనా కూడా భయం లేదని నాకు తెలుసు. అయితే నేను నా భక్తుడైనటువంటికి ఒకతనికి మాటిచ్చాను. ఒక్కసారి క్షిపణి సభలోకి వచ్చి నీ వల్ల నేను భయపడతాను అని ఒక్క మాట అను చాలు అని ప్రాధేయపడతాడు. అయితే శివానుగ్రహం పొందినటువంటి దదీచి అందుకు అంగీకరించలేడు. ఇక నేను అసత్యాన్ని పలకను అని అంటాడు. అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరి ఆగ్రహం కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అతని మీద ప్రయోగిస్తాడు. మహావేగంతో వచ్చినటువంటి సుదర్శన చక్రం దదీచి మహర్షి యొక్క శరీరాన్ని తాకి వజ్ర శరీరుడు కావటంతో అతను ఏమాత్రం కూడా గాయపరచలేకపోతుంది. అప్పుడు దదీచి, ప్రభువు శ్రీహరిని సుదర్శన చక్రం కూడా పరమేశ్వరుడు ప్రసాదించింది కాబట్టి అది నన్నేమీ చేయలేదు, కాబట్టి వ్యర్థమైనటువంటి మీ ప్రయత్నం వదులుకోండి అని వినయంగా చెబుతాడు. దాంతో కోపం మరింతగా పెరిగినటువంటి శ్రీహరి ఎన్నో శాస్త్రాలను దదీచి మీద ప్రయోగిస్తాడు. అవన్నీ కూడా దదీచిని ఏమీ చేయలేకపోతాయి. విష్ణు పిలుపు విని దేవతలందరూ కూడా ఆయనకు అండగా వస్తారు. అంతా కలిసి ముకుమ్మడిగా దాడి చేసి పైకి దాడి చేస్తారు. అప్పుడు దదీచి తన యొక్క ధర్మములు తీసి దేవతల మీదకు విసురుతాడు. అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజల్లుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కూడా కాల్చడం మొదలు పెడుతుంది. ఆ విధంగా నారాయణుడు, దేవేంద్రాదులు ప్రయోగించిన అస్త్రాలన్నీ కూడా విఫలం కావటంతో అంతా కూడా ఆ యొక్క త్రిశూలాన్ని శరణు వేడి తలో దిక్కుకు పారిపోతారు. అది చూసినటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన యొక్క శరీరం నుండి లక్షలాది నారాయణ ఘనాలను సృష్టించి దదీచి మీదకు పంపిస్తాడు. దదీచి వారందరినీ కూడా దహించి వేస్తాడు. అప్పుడు శ్రీహరి తన యొక్క విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్ది బ్రహ్మాండాలను, కోట్ల కొద్ది దేవతాగణాలను దదీచి మీదకి పంపిస్తాడు. అంతా చూసి ఏమాత్రం భయపడకుండా, నారాయణ, మీ మాయలు ఇక చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడవయ్యా అని కోరుకుంటాడు. నారాయణుడు నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకు రాగా గీత యొక్క శరీరంతో అనంతకోటి బ్రహ్మాండాలను, కోట్లాది దేవతాగణాలను ప్రదర్శిస్తాడు. శ్రీహరి గదిలో ఉన్నటువంటి విశ్వాన్ని దర్శించి ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రశంసించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఈ విశ్వమంతా కూడా చూపి తెలుస్తుంది. తన కోరిక సఫలం చేయడం కోసం శ్రీహరి సైతం దదీచి ముందు అవమానం పాలయ్యాడని గ్రహించి వెంటనే దదీచి దగ్గరకు వస్తాడు.
క్షమించమని ఆయన పాదాల మీద పడ్డాడు. అతన్ని క్షమించి తన మీద అకారణంగా దాడి చేసినట్టు విష్ణుతో సహా దేవతలందరినీ కూడా మీరందరూ రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసేటువంటి యాగంలో పాల్గొంటారు. అప్పుడు రుద్రుడు కోపాగ్ని జ్వాలల్లో దగ్ధమైపోతారు అని శపిస్తాడు. తిరిగి చూపుతో రాజేంద్ర ఎప్పటికైనా సరే యోగ్యమైనటువంటి దేవ మానవ పూజలు ఏ విషయం గ్రహించు అని హితబోధ చేయగా ఇప్పుడు అందుకు అంగీకరించి ఆయనకు నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈ దదీచి సుఖ సంవాద విష్ణుమూర్తికి పరాభవం జరిగిన ప్రదేశం, దేవతలకు దాడి చేసిన మెచ్చినటువంటి ప్రాంతం స్థానేశ్వరం. అక్కడే పరమేశ్వరుడు స్థానేశ్వర లింగంగా వెలిశాడు. ఆ శివలింగాన్ని దర్శించి పూజించిన వారు శివలోకాన్ని చేరుకుంటారు. అలాగే క్షిపణి యొక్క వృత్తాంతం విన్నవారికి కూడా శివ సాయుధ్యం కలుగుతుంది. అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీర పతనం చెందిన తరువాత కైలాసాన్ని చేరుకుంటారు. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.